రాష్ట్రంలో ఈ ఏడాది డిగ్రీ ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రెగ్యులర్ డిగ్రీతో పాటు మినీ డిగ్రీ కోర్సుగా BFSI నైపుణ్య శిక్షణను అందించే వినూత్న కార్యక్రమాన్ని రేపు ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారు. ఉన్నత విద్యామండలి గుర్తించిన 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న 10,000 మంది విద్యార్థులకు ఈ శిక్షణను అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మేలు జరిగేలా ఈ కాలేజీలను ఎంపిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జాబ్ డిమాండ్ ఉన్న BFSI సంస్థలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతోంది. అత్యంత ఖరీదైన ఈ కోర్సును డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా అందించనుంది. ఇదే అంశంపై సెక్రటేరియట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, జాబ్ గ్యారంటీ కోర్సుల విషయంలో సర్కార్ నిర్ణయంపై అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ విద్యా రంగానికి సంబంధించిన దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఇక ఈ ఏదైతే ఈ ఎడ్యుకేషన్ అంటే చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి కోర్సుల వల్ల కొంత ఈ మార్కెట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ స్థాయిలో ఉండలేకపోతున్నాయని చెప్పేసి ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చింది. దీని మీద కొన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. అయితే ఈ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా కోర్సులు ఉండాలని చెప్పేసి కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ స్కిల్ యంగ్ యూనివర్సిటీకి సంబంధించి సపరేట్గా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కొన్ని కోర్సులు కూడా ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించి మార్కెట్లో ఎట్లాంటి సిలబస్ ఉండాలి, సో ఎట్లాంటి నైపుణ్యత ఉంటే విద్యార్థులు ఈ మార్కెట్లో నిలబడగలుగుతారు అనే దాని మీద ఇప్పటికే స్టడీ చేశారు. దానికి సంబంధించి 20 కోర్సులకు సంబంధించి కూడా 20 కోర్సులను ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. ఇక ఈ దసరా నుంచి అవి 6 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. సో అట్లాంటిదే ఇప్పుడు చదువుతున్నట్టు విద్యార్థులకు సంబంధించి ఇంజనీరింగ్ తర్వాత నాన్ ఇంజనీరింగ్ మొత్తం 10,000 మందికి విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఈ BFSIకి సంబంధించినటువంటి కోర్సును కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 38 కాలేజీలను ఈ BFSIకి సంబంధించినటువంటి కోర్సులను చెప్పేందుకు 38 కాలేజీలను ఉన్నత విద్యామండలి ఎంపిక చేసి అందులో 20 నాన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తర్వాత 18 ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఉన్నాయి. అయితే ఇందులో మొత్తం 10,000 మందికి సంబంధించి ఈ సంవత్సరం నుంచే ఈ BFSIకి సంబంధించినటువంటి కోర్సు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకురాబోతుంది. అయితే ఇందులో మొత్తం 10,000 మంది విద్యార్థులకు సంబంధించి ఈసారి తీసుకుంటున్నారు. అయితే ఇందులో 5,000 మంది ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళు, ఇంకా 5,000 మంది ఇతర కోర్సులకు సంబంధించిన వాళ్ళు, డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి ఇతర కోర్సులకు సంబంధించిన వాళ్ళను తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మొత్తం 38 కాలేజీలను ఎంపిక చేశారు. ఇక రేపే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కోర్సును రేపు ప్రారంభించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఈ కోర్సును రేపే ప్రారంభించబోతున్నారు. సో ఈ కోర్సు వల్ల మంచి అంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్కు మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా ఈ BFSIకి ఎంతో డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని ప్రభుత్వ తరపు నుంచే ఉచితంగా ఈ కోర్సును నేర్పించడంతో పాటు దీన్ని జాబ్ గ్యారంటీ లక్ష్యంగా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తుంది. అంటే ఇది చాలా మార్కెట్లో ఉన్నటువంటి దాంట్లో చాలా ఖరీదైనటువంటి కోర్సు. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ BFSIకి మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. సో ఇది తీసుకుంటే ఫర్దర్ అంటే ఇంజనీరింగ్ చేసే వాళ్ళకు ఇది అదనంగా కోర్సు ఉంటుంది. మామూలుగా డిగ్రీ చేసే వాళ్ళకు కూడా ఇది అదనంగా కోర్సు కాబట్టి ఇక మార్కెట్లో ఇది జాబ్ గ్యారంటీ తరహాలో ఈ కోర్సు ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే రేపు ఇది అందుబాటులోకి తీసుకురాబోతుంది. సో ఇట్లా విద్యారంగానికి సంబంధించిన దాంట్లో విడతల వారీగా ఒక్కొక్కటి అంటే తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి అది ITI అయినా సరే, మామూలు డిగ్రీ కోర్సులు అయినా సరే, ఇంజనీరింగ్ అయినా సరే, ఇంకా మెడికల్కి సంబంధించిన కోర్సులు అయినా సరే, ఏ కోర్సులు అయినా సరే సో పూర్తి స్థాయిలో నాణ్యత గలటువంటి విద్యను అందించాలి. సో నాణ్యమైన కోర్సులు తీసుకోవాలి, దానికి అనుగుణంగా సిలబస్ను మార్చుకోవాలి. తర్వాత నిపుణుల కమిటీలు వేసి ఏ సిలబస్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇప్పుడున్నటువంటి డిమాండ్కు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ ఎట్లుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ ఎట్లా ఉంది, ఇట్లా వీటికి అనుగుణంగా ఒక ప్రత్యేకంగా నిపుణులతో కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ సిలబస్ను తయారు చేసుకుని దానికి అనుగుణంగానే విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ 38 కాలేజీల ఎంపిక, ఇందులో కొత్తగా ఈ BFSI అనే కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం. దీనివల్ల చదువుకున్న విద్యార్థికి దాదాపుగా జాబ్ గ్యారంటీ అనేది ఉంటుంది. కొంత వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా విద్యార్థులకు పెరుగుతాయి. మార్కెట్లో ఏదో ఒక ఉద్యోగం
చేసుకునే నమ్మకం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కోర్సును తీసుకొస్తుంది. ఇది ప్రభుత్వం తరపు నుంచి పూర్తిగా ఉచితంగానే, అంటే ఒక పక్క ఇప్పటికే ఏదైతే ఈ ఐటీఐకి సంబంధించిన దాంట్లో కూడా నాణ్యమైనటువంటి కోర్సులు తెచ్చే విధంగా ఐటీఐని తీర్చిదిద్దుతున్నారు. తర్వాత ఇక డిగ్రీ లెవెల్లో చదువుకునే విద్యార్థులకు ఈ BFSIకి సంబంధించి అదనంగా ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు ఇంజనీరింగ్ విద్యార్థులకు, తర్వాత ఏదైతే BA BCom చదువుకునే విద్యార్థులు, ఇట్లాంటి డిగ్రీ లెవెల్లో చదువుకునే విద్యార్థులకు ఇది అదనంగా కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీటితో పాటు ఇక ఇప్పటికే ఏదైతే పాఠశాలల స్థాయి వరకు చూస్తే మనకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కూడా కొనసాగుతుంది. ఇట్లా ఓవరాల్గా విద్యారంగానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో చదువుకునే ప్రతి విద్యార్థి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందుకోవాలి, నాణ్యమైనటువంటి విద్య అదని చదువుకోవాలి. తర్వాత బయట కోర్సులు అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక జాబ్ కంపల్సరిగా ఉండే విధంగా ఈ కోర్సులను తీర్చిదిద్దడంతో పాటు నిపుణులతోని ప్రత్యేకంగా కమిటీ వేసి దీనికి సంబంధించినటువంటి సిలబస్ను కూడా తయారు చేస్తూ ఉన్నారు. చంద్రశేఖర్.